ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మీ ముందర ప్రస్తావించదలుచుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి జూలై 14వ తారీఖున ఒక నిర్ణయం తీసుకున్నది 134 తీర్మానం ద్వారా. ఆ తీర్మానము టీటీడీలో ఉన్నటువంటి 3 అతి ముఖ్య హాస్పిటల్స్ కు సంబంధించి బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ కు సంబంధించిన వైద్య సరఫరాదారుల కోసం టర్నోవర్ నిబంధనల సడలింపుకు సంబంధించి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికి మాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ను కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా ఈ అజ్ఞాత కమిటీ 15 కోట్లుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటివి, రోగుల ప్రాణాలు పోసేటువంటివి. వీళ్ల ప్రాణాలు పోసేటువంటి మందులు, శస్త్రచికిత్స పరికరాలు, వీటికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఎక్కువ మంది బిడ్డర్స్ రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్ ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. దీని ద్వారా నాణ్యమైనటువంటి మందులు కొనటానికి అవకాశాలు పూర్తిగా తగ్గించి వేసినారు. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల టర్నోవర్ ని 25 కోట్లకు తగ్గించటానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద
అవినీతి కుట్ర ఉన్నది. మీకందరికీ కూడా తెలుసును, ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమని నెయ్యి సరఫరాదారులకు సంబంధించిన టెండర్లకు జరిగిన సడలింపు వలనే మొత్తం నెయ్యంతా కూడా కల్తీ నెయ్యి వచ్చేసింది అని రకరకాలైనటువంటి నీచపు మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఊరు వాడ ఎక్కడ పట్టినా ఇదే విమర్శ చేసినారు. మేము చాలా స్పష్టంగా ఆ రోజున దాన్ని ఆధారాలతో నిరూపించినాం. మా సడలింపు ద్వారా ఒక్కటంటే ఒక్క పనికి మాలిన బిడ్డర్ కూడా టెండర్లో పాల్గొన్నటువంటి పని చెయ్యలేదు అని చంద్రబాబు గారి టైంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లే మా హయాంలో మేము సడలించినప్పుడు కూడా పాల్గొన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఏదైతే కారణం చెప్పినారో ఆ కారణంగా ఏ రకమైనటువంటి పొరపాటు అక్కడ జరగల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో అత్యంత ప్రాణం పోసేటువంటి మందులకు సంబంధించిన నిర్ణయంలో టర్నోవర్ను ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి తీసుకొని వచ్చినారు. దీని ద్వారా నాసిరకం వస్తువులు, సామగ్రి, మందులు సరఫరా చేయటం ద్వారా ఆ సరఫరాదారుల ద్వారా కమిషన్లు కొట్టడానికి, కుమ్మటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అజ్ఞాత కమిటీ, అజ్ఞాన అవినీతి కమిటీ ఏదైతే ఉందో, సిఫారసు చేసిందో, ఆ కమిటీలోకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సరఫరాదారులుగా మారబోతున్నారు. వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాలక మండలిలోనే ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి ఒక పాలక మండలి సభ్యురాలు, దేశంలోనే పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి సభ్యురాలు ఒకరు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా ఖాతరు చెయ్యకుండా లోకేష్ గారు చెప్పారు కాబట్టి జరిగి తీరాల్సిందేనని ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పని ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఆ కమిటీకి బోర్డ్ డైరెక్టర్ జగదీష్ గారి నాయకత్వంలో ఆ కమిటీ ఆ సిఫారసును చేసింది. ఈ బోర్డ్ డైరెక్టర్ నే స్విమ్స్ కి, చిన్నపిల్లల హాస్పిటల్ కి కూడా పూర్తి అజమాయిషి అప్పగిస్తున్నాము అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలా ఈ కమిటీ నిర్ణయించినటువంటి సిఫారసును ఆ ముఖ్య పాలక మండలి సభ్యురాలు వ్యతిరేకించిన, ఆమోదింపచేసి అవినీతికి తెర తీసినారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ప్రజారోగ్యానికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం
ఈరోజు పత్రికల్లో వచ్చింది, దాదాపు 4-5 అతి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆరోగ్యశ్రీని తప్పిస్తున్నారు అని. ఆ స్విమ్స్ బోర్డ్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేటువంటి వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి మందుల షాపులను ఆల్రెడీ కట్టబెట్టారు. ఈ రోజున ఇంత కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు. దారుణమైనటువంటి ఆలోచన చేసింది పాలక మండలి లోకేష్ ఒత్తిడితోటి. మరి ఆ రోజున అన్ని మాటలు మాట్లాడినారే మా మీద, ఈ రోజున మీరు ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకున్నారే, ఈ సడలింపు ద్వారా ఏ రకమైనటువంటి అవినీతి జరగబోతోంది అన్న విషయం చెప్పకనే స్పష్టంగా తెలిసిపోతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ద్వారా చాలా మేలైనటువంటి పరిస్థితి రావాలా. అలా కాకుండా ఈ మందులను ఎక్కువ మంది సరఫరాదారులకు అవకాశం కల్పించాలా అన్నటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా నాసిరకం మందులని, నాసిరకం సామగ్రిని సరఫరా చేసే అవినీతి పరులకు అవకాశం ఇవ్వటం తప్ప మరొక్కటి కాదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు దేశంలోని ఇతర అగ్రగామి వైద్య సంస్థలలో అనుసరిస్తున్నటువంటి కొనుగోలు నిబంధనల్ని, వ్యవస్థలని స్వీకరించటానికి బదులుగా, ఆ రీతిలో అమలుపరచటానికి బదులుగా టీటీడీ దేవస్థానం ఆసుపత్రులలో ప్రాణరక్షక మందుల కోసం కొనుగోలు విధానం విషయంలో ఎందుకు ఈ దిగజారుడు ప్రయత్నం జరిగింది? దీన్ని వెనుక ఉన్న కుట్ర ఏంటి? దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నారా లోకేష్ గారి పాత్ర ఈ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేయటానికి ఆయన గారు తీసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఒకవైపున హింస, మరొక వైపున అవినీతి కరాళ నృత్యం చేస్తున్న రాష్ట్రంలో చివరకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థను కూడా వదలకుండా వాళ్ళిష్టం వచ్చినట్టుగా దాన్ని కూడా పట్టి పీడించేదానికి పూనుకున్నారు. ఈ రోజున మందుల సరఫరా విషయంలో కూడా, శస్త్రచికిత్సల పరికరాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేయటానికి ఈ తతంగం చేస్తున్నారు. అలాగే బర్డ్స్ లోను, స్విమ్స్ లోను కొనేటువంటి పెద్ద యంత్రాలకు సంబంధించిన టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నది. టెండర్లు పేరుకు L1 పేరుతో చేస్తున్నారు. కానీ ఈ తతంగాన్ని నడిపేటువంటి ఆ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆ కంపెనీలతో మాట్లాడుకొని తక్కువ ధరలకు వాళ్ళ దగ్గర కొని ఎక్కువ ధరలకు టీటీడీకి అమ్ముతున్నట్టుగా సృష్టిస్తున్నారు. ఇది ఈ రోజున పేద ప్రజల జీవనాడిగా, రాయలసీమకే ప్రాణప్రదాయినిగా ఉన్నటువంటి స్విమ్స్, దేశంలోనే అగ్రగామి ఎముకల ఆసుపత్రి అయినటువంటి బర్డ్స్, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య పరికరాలకు, మందులకు సంబంధించిన దారుణం ఇంత ఘోరంగా ఉన్నది అన్న విషయాన్ని బయట పెడుతూ దీని మీద విచారణ చేయాలి, వాస్తవాలు బయటికి రావాలి.
ఈ నిర్ణయం తీసుకున్నటువంటి దొంగల భాగోతం బయట పెట్టాలి, వాళ్లకు తగు రీతిలో శిక్ష జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం.